ఎలాగో ఇంతసేపు ఇక్కడ ఎదురు చూశారు కదా, మీతో ప్రాముఖ్యమైన విషయం దేవుని ఆలోచనలోంచి ఒకటి పంచుకుంటాను. అప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుంటే నేను అక్కడ కార్లో ఉండేవాడిని కాదు, వచ్చేసేవాడిని, మీతో పాటు ఉండేవాడిని. సో అయినా పర్వాలేదు, మ్యాక్సిమం లోపలికి రండి, బయట ఉన్న వాళ్ళు. చిన్న ప్రార్థన. జీవాధిపతి, మాతో మాట్లాడండి. ఈ భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఇప్పుడు మాతో మాట్లాడేది. నేను నీ పిల్లల మనసులో నీ మనసును పెట్టబోతున్నాను. మీరు ఒక్కొక్కరు 1000 మంది విశ్వాసంతో ఉండి ఇంత నమ్మకంగా ఉండేది పరలోకానికి వెళ్ళడానికే కదా. అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాం, ఏం చేయడానికి పరలోకం వెళ్ళాలి అంటే మన పెద్దలు ఇప్పటివరకు ఏం చెప్పారంటే నిత్యము స్తుతించడానికి పరలోకం వెళ్తామని చెప్పారు. అయితే పరిశుద్ధాత్మదేవుని ఆలోచన ఏమిటంటే మనం నిత్యము స్తుతించడానికి పరలోకం వెళ్తున్నామనేది కాదు నిజం. ఒకవేళ అదే నిజమైతే ఇంత జ్ఞానము ఇంత విశ్వాసంతో పని లేదు. దేవుడు చిటికేస్తే మనం అందరం పరలోకంలో ఉంటాం, అక్కడే వెళ్ళి ఆరాధించగలుగుతాం. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. అదేమిటో నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి మీరు, ఏమిటంటే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా నాన్ స్టాప్గా స్థుతి చేయట్లేదు. అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్థుతి చేయట్లేదు. అందరూ కలిసి ఒకేసారి చేయట్లేదంటే వేరువేరుగా దేవుడు వారిని గుంపులుగా చేశాడనమాట. దేవదూతలందరినీ దేవుడు అనేక గుంపులుగా చేశాడు. ఆ కారణం చేత ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క దినాన్ని నిర్ణయించాడు. ఆ దినం తటస్థించినప్పుడు మాత్రమే ఆ గుంపు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు. మిగతా గుంపులన్నీ కూడా దేవుడిచ్చిన పని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి నాన్ స్టాప్గా అక్కడ స్తుతి చేయట్లేదు. అందరూ కలిసి ఒకేసారి చేయట్లేదంటే దేవదూతలు స్తుతి చేయట్లేదని అర్థం కాదు. వారిని దేవుడు అనేక గుంపులుగా చేశాడు. మనం క్రిస్మస్ టైంలో ఒక మాట అంటాం కదా, పరలోక సైన్య సమూహాలు అంటాం, బహువచనం. సమూహము కాదు, సమూహాలు. చాలా సమూహాలు ఉన్నాయి. మీరే చెప్పండి, ఆయన సైన్యములకు అధిపతియా, సైన్యానికి అధిపతియా? చాలా సైన్యాలు ఉన్నాయి. ఈ కారణం చేత దేవుడు నిర్ణయించిన దినానికి వారు వచ్చి ఆరాధన చేసి స్తుతి చేస్తూ ఉంటారు. మిగతా గుంపులు మాత్రం దేవుడిచ్చిన పని బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. 191వ కీర్తన 11వ వచనంలో, 91వ కీర్తన 11వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, దేవుడని యెహోవా మీ మార్గములలో మిమ్మల్ని కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఇక్కడ కూడా దేవదూతలు ఉండే ఉంటారుగా. వారిని అడిగామనుకోండి, ఏమిటండి మీరు ఇక్కడ ఉన్నారు, నిత్యము స్తుతి ఆపేశారా అని అడిగితే వారు మనల్ని చూసి నవ్వుతారు. ఇంకా సండే స్కూల్ మానేసేయండి రా బాబు, నా గూర్చి, దేవుని గూర్చి, పరలోకమును గూర్చిన జ్ఞానం నేర్చుకోండి అని వాళ్ళు మనకు నేర్పిస్తారు కూడా. కాబట్టి పరలోక రాజ్యంలో స్తుతి ఆగట్లేదు, స్తుతి జరుగుతుంది. మీకు గొలుసు ప్రార్థన తెలుసా? మనుషులు మారుతూ ఉంటారు కానీ ప్రార్థన ఆగదు. అలాగా దేవదూతల గుంపులు మారుతున్నాయి కానీ స్తుతి ఆగట్లేదు. కాబట్టి దేవదూతలు కూడా కేవలం స్తుతి చేయట్లేదు, దేవుడిచ్చిన పనులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే నిజమైతే మనల్ని కూడా దేవుడు ఖాళీగా ఉంచట్లేదు. పరలోకంలో మనకు కూడా దేవుడు బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి బాధ్యతలో తెలుసా? దేవుడు మాత్రమే చెయ్యగలిగే పనులు మనకి ఇవ్వబోతున్నాడు. దేవదూతలు చేసే పనులు కాదు, సాక్షాత్తు దేవుడు చేయగలిగే పనులు మనకి ఇవ్వబోతున్నాడు. అందులో మీకు 1-2 బైబిల్లో చూపిస్తాను. మొట్టమొదటిది కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. దేవదూతలకు ఎవరు తీర్పు తీరుస్తారు? వాస్తవానికి దేవుడు. కానీ అదే పని మనకి ఇవ్వబోతున్నాడు. మనం వారికి తీర్పు తీర్చబోతున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, తీర్పు ఎవరికి తీరుస్తామంటే తప్పు చేసిన వాళ్ళకి. మరి దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నామంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఏదో ఒక విషయంలో వారు దేవుని పనిలో పొరపాట్లు చేస్తున్నారు, వారిలో వివాదాలు ఉన్నాయి. అందుకే ఆయన దేవదూతలను నమ్ముట లేదు అని బైబిల్ సెలవిస్తుంది. వారికి మనం తీర్పు తీర్చబోతున్నాం, మొదటిది. రెండవది, దేవదూతలకు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత బోధ చేయబోతున్నాం. వాళ్ళు మన దగ్గర దేవుని జ్ఞానం నేర్చుకోబోతున్నారు. ఈ మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాల్లో ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాలు. ఆ ప్రకారంగా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానాన్ని మనం అక్కడ బోధ చేయబోతున్నాం. ఇప్పుడు నా ప్రశ్న, ఈ రోజే ఒకవేళ మన ప్రాణం పోతే మనం దేవదూతలకు చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉందా?
అక్కడికి వెళ్ళి జక్కయ్య గురించి మీకు తెలుసా అన్నారనుకోండి, వాళ్ళు పక్క నవ్వుతారు. అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి తెలుసా అంటే పెద్దగా నవ్వుతారు. ఏమంటారో తెలుసా? ఏరా బాబు, ఇంత విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నీతిని కాపాడుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ సండే స్కూల్ స్టార్ట్ చేశారేమిట్రా, మళ్ళీ మాకు సండే స్కూల్ కథనే చెప్పడానికి వచ్చారా అని అంటారు. మరి ఏం చెప్పాలి దేవదూతలకి? బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవుని యొక్క నానావిధ జ్ఞానం. అంటే వారికి దేవుని గురించి పూర్తిగా తెలియదు. కుమారుడైన దేవుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, తండ్రి అయిన దేవుని గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఇంకో పెద్ద మాట చెప్తాను, ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రి అయిన దేవుని డైరెక్ట్గా చూడలేదు. వారు చూడలేక రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తారు. ఇప్పటి వరకు దేవదూతలు కూడా నేరుగా చూడకుండా ఉన్న మహాదేవుడు ఆయన. అందుకే కుమారుడైన దేవుడు తన మహిమను తగ్గించుకొని ఆయనకు ప్రతిగా కనబడుతూ వచ్చాడు అందరికి. అందుకే అంటాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని అన్నాడు. ఆదాం మొదలుకొని మోసే వరకు అందరికీ కనబడింది కుమారుడైన దేవుడే. తండ్రి అయిన దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉండగా ఆయన ఎవరికి కనబడలేదు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం మనం దేవదూతలకు బోధ చేయాలంటే మనకు తెలియాలి. దేవుని న్యాయం ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి, సాతాను తంత్రములు ఏమిటి. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతాను, నాకు చెప్పండి. చాలా చోట్ల భూకంపాలు, యుద్ధాలు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు కదా, దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడట్లేదు? ఆయన కాపాడాలనుకుంటే ఒక రోజు ముందే తప్పించగలడు, ఎందుకు తప్పించట్లేదు? ఏదో పెద్ద కారణం ఉంటేనే కదా దేవుడు మౌనంగా ఉంటాడు. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. నేను మిమ్మల్ని ఇంకో మాట అడుగుతాను, పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా? డైరెక్ట్గా బైబిల్లో ఏముంది? ఉండవు అని కదా. అదే నిజమైతే నేను ప్రశ్నిస్తున్నాను, దేవదూతల ఆహారం ఎందుకుంది మరి పరలోకంలో? పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకుంది? సంఘానికి తెలియదు. క్రీస్తుతో మన వివాహం జరిగిన తర్వాత పెళ్లి విందు జరగబోతుంది కదా, ఆకలి దప్పులు లేకపోతే ఆ విందు ఎందుకు మరి? అక్కడ ఫలాలు ఫలిస్తున్నాయి, జయించిన వారికి జీవవృక్ష ఫలములను. ఆకలి లేనప్పుడు అవెందుకు? ఆకలి లేనప్పుడు అక్కడ నదులు ప్రవాహం చేస్తున్నాయి. కాబట్టి పరలోకంలో ఆకలి దప్పులు లేవనే మాటకు అర్థం ఏమిటి? దేవదూతల ఆహారం మన్నా పండుతుంది అక్కడ, దాని అర్థం ఏమిటి? అక్కడ పెళ్లి విందు జరగబోతుంది, దాని అర్థం ఏమిటి? ఆకలి దప్పులు లేకపోవడం ఏమిటి, ఈ ఆహారం ఉండడం ఏమిటి? సంఘానికి తెలియదు. అంత మాత్రమే కాదు, 10,000 సంగతులు ఇప్పటికీ సంఘానికి దేవుని సందేశాలు పెట్టాను, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. కుమారుడైన దేవుడు ఈ సమస్త సృష్టిని చేశాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా చేయించాడు. కాబట్టి సృష్టికర్త ఎవరో ఆయనే దేవుడు అవుతాడు. ఈ మాట చాలా స్పష్టంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, 2-3 వచనాల్లోనూ, 11వ అధ్యాయం 3వ వచనంలోనూ రాయబడింది. ఇలా మనకు దేవుని గురించి చాలా విషయాలు తెలియదు. ఎవరైనా 10వ తరగతి చదివిన వాడికి కలెక్టర్ ఉద్యోగం దొరుకుతుందా? అలాగే దేవుని గురించి తక్కువ తెలిసిన వాడికి ఎక్కువ మహిమ దొరకదు. పరలోకంలో అందరూ ఒకే దగ్గర ఉండము. మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. దేవుని గురించి మీకు ఎంత అర్థమవుతే, దేవుని గురించిన జ్ఞానం మీకు ఎంత ఉంటే పరలోకంలో మీకు అంత మహిమ దొరకబోతుంది. పరలోకంలో మీరు అంత ఎక్కువ స్థానంలో ఉంటారు. దేవుడు మనల్ని తలగా నియమించాలనుకుంటున్నాడు, తోకగా కాదు. నేనంటాను, సంఘం అంతా తల అవ్వాలి, శరీరం అంతా దేవదూతలు అవుతారు. ఎందుకంటే దేవుడు మనల్ని తోకగా, మనం తలగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. కానీ విచిత్రం ఏమిటంటే మనం తలలో అందరూ తల కావట్లేదు. ఎందుకంటే అందరికీ దేవుని గురించిన జ్ఞానం లేదంట. బైబిల్ సెలవిస్తుంది, దేవుని గురించిన జ్ఞానం లేక అనేకులు నశించిపోతున్నారంట. నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు, చెరపట్టబడుతున్నారు. ఈ రోజుకి లోకానికి ఏం చెప్పాలో అర్థం కాదు మనకి. లోకం మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది, వాటన్నిటికీ మనం సరి అయిన జవాబు చెప్పాలి. చిన్నగా ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను, లోకం ఏమడుగుతుందో. మీరు క్రైస్తవులు ఈ దేశ సాంప్రదాయాన్ని మార్చేస్తున్నారు అని అడిగారు ఒక పూజారి. లేదండి, మేము దేవుణ్ణి ప్రకటిస్తామే కానీ ఆచారాల సాంప్రదాయాల గురించి ప్రకటించాం అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మరి మీరు మీ భక్తిలో కొబ్బరికాయ కొడతారా అని అడిగాడు. అప్పుడు నేనేమన్నానంటే, మనమైతే కొట్టం, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఇలాంటి ఏం చెయ్యం, లోకాచారాలు చెయ్యం అనేస్తాం. అప్పుడు వాళ్ళు బాధపడతారు. కానీ నేను అడిగాను నా పెద్ద ఆయన్ని, పూజారి గారు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, పెద్దలు నియమించిన సాంప్రదాయం కాబట్టి అన్నాడు. కాదు కాదు, పెద్దలు కూడా ఏదో కారణంతోనే కొబ్బరికాయ కొడతారు. ఏమిటా కారణం అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమిటంటే ఏమిటో మీరే చెప్పండి అని. అప్పుడు నేను ఆయనకు చెప్పాను, ఒకనాటి దినాల్లో ఋషుల కాలంలో కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం లేదు. ఎవరు ముట్టుకోకుండా, ఎవరు అంటుకోకుండా ఉండే నీళ్ళని తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టి వాళ్ళు మంత్రోచ్చటన చేసి దాన్నే తీర్థముగా పోసేవాళ్ళు. ఒకప్పుడు కొబ్బరికాయ ప్రస్తావన లేదు.
కానీ కాలం గడుస్తుంటే పెద్దలు అనుకున్నారు నీరు కలుషితం అయిపోతుంది, అన్ని చోట్ల పారే ఏరు చెరువైనా సరే బావైనా సరే ఎక్కడైనా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు, అందరూ ముడుతున్నారు, ఎవరు ముట్టుకొని నీరెక్కడ దొరుకుతుంది అని ఆలోచించారు. పవిత్రమైన నీరు, పరిశుద్ధమైన నీరు దేవునికి సమర్పించాలనుకున్నారు, కానీ దొరకలేదు, కుదరలేదు. అప్పుడే వారు ఆలోచిస్తుంటే వారి మనసు కూడా తోచింది, ప్రకృతే మనకు మార్గం చూపించాలి అని. అప్పుడు ప్రకృతిలో ఏ ఉంది అని వెతికితే దొరికింది కొబ్బరికాయ. ఎందుకంటే దాంట్లో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు, తాకలేరు కాబట్టి అప్పటి నుండి కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశారు. అంటే కొబ్బరికాయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలని. అదే నిజమైతే నేను ఆ రోజు ఆ పూజారి గారితో చెప్పాను, మీరు 10,000 కొబ్బరికాయలు కొడితే ఆయన ఏమైనా మీకు ప్రత్యక్షం అవుతాడా, పోనీ మీ వైపు తిరుగుతాడా అంటే ఆయన అన్నాడు, ఏమో సార్ అది పాప పుణ్యాల ప్రస్తావన, మనకు 10,000 కాదు 1,00,000 కొబ్బరికాయలు కొట్టినా సరే ఆయన మనసు లేకపోతే మన వైపు తిరగడు అన్నాడు. నేను అన్నాను, అదే నిజమైతే మీరు 10,000 కొబ్బరికాయలు కొట్టినా వెనక్కి తిరగడేమో కానీ క్రైస్తవుడు తన హృదయంలో ఉన్న కన్నీటిని గారిస్తే దేవుడు వెనక్కి తిరిగి చూస్తాడు. వారి యందు దయ చూపించే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కన్నీళ్ల కంటే పవిత్రమైన నీరు భూమి మీద ఏదైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నాడు లేదు అన్నాడు. మరి కొబ్బరికాయ మించిన నీరు కన్నీరు అయినప్పుడు అది మేము కారుస్తున్నాం, మా కొబ్బరికాయ ఎందుకు అని అడిగాను. అప్పుడు ఆ పూజారి గారు అన్నారు, సత్యం చెప్పారు, మీరు కన్నీరు కారుస్తున్నప్పుడు కన్నీటి కంటే పవిత్రమైనది ఒకటి లేదు, మీకు కొబ్బరికాయ అవసరం లేదు అని అన్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నాం, కొబ్బరికాయని పచ్చడి చేసుకొని తింటున్నాం ఆరోగ్యం కోసం. సో దేవుడు కొబ్బరికాయలు కోరట్లేదు, పరిశుద్ధమైన నీరు కన్నీరు. క్రైస్తవుడు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోలేదు, వాటి అసలు రూపాన్ని నెరవేరుస్తూ అప్డేట్ అయ్యాడు. ఆమేన్. మనం అసలు దాన్ని చూసాం, నీడను వదిలిపెట్టాం, అసలుని పట్టుకున్నాం. ఇదే మాట బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఒకప్పుడు మన వాళ్ళందరూ ఆచార సాంప్రదాయాల్లో ఉన్నారు కదా, భయంకరమైనటువంటి ఆచారాల్లో ఉండేవారు, కర్మకాండ చేసేవారు పాత నిబంధన కాలంలో. కానీ అందులోంచి తప్పించబడ్డాం మనం, అసలైనది దొరికింది, నీడను విడిచిపెట్టాం. ఇలాగ ప్రతి దాని వెనకాల ఏదో కారణం ఉంది, కారణం లేకుండా ఏదీ లేదు. కాబట్టి లోకం అడిగే ప్రశ్నకు ఏది పడితే అది చెప్పకండి, ఏం చెబితే లోకానికి అర్థమవుతుందో తెలుసుకోండి, అదే చెప్పండి. ఆమేన్. సో లోకానికి ఏం చెప్పాలో నేర్చుకుందాం, దేవదూతలకు కూడా ఏం చెప్పాలో నేర్చుకుందాం. మనం ఏం నేర్చుకోవాలో దానికోసం దేవుడిని ప్రతిరోజు అడుగుదాం. మీరు మీ కష్టాలు, బాధలు, ఇబ్బందుల కోసం ఏడ్చినంత వరకు దేవుడు తన మనసు చెప్పలేడు. మీరు మీ కష్టాలు, బాధల కోసం ఏడవడం మానేసి మీ చిత్తం ఏమిటో మాకు బోధించమని ఏడవండి. ఆయన తన జ్ఞానమును మనకు బోధించటం వలన మనం స్వతంత్రులం అవుతాం. ఎవరిలో దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన పెరుగుతూ ఉంటుందో వారికి సౌఖ్యము, క్షేమం కూడా పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కష్టాల, బాధల కోసం ఎంత ఏడిచినా అవి వస్తుంటాయి, పోతుంటాయి, దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఎంత ఏడిచినా వస్తుంటాయి, పోతుంటాయి. మీరు ఆయన జ్ఞానం కోసం అడగండి, జ్ఞానమే మీకు మార్గం చూపిస్తుంది, సత్యం మీకు మార్గం చూపిస్తుంది. ఒక్క పెద్ద మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి, సభలకు రాకండి. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి, సభలకు రాకండి. మరి ఎందుకు రావాలి? మనమే ఆశీర్వాదంగా మారిపోవాలి, అందుకు మందిరానికి. ఆమేన్. ఇంకా చప్పిడి బ్రతుకులు చాలు, కేవలం అడుక్కునే బ్రతుకులు చాలు. దేవుని దగ్గర మనం అడుక్కోవద్దు. మనం ఆయన కుమారులం, కుమార్తెలం, వారసులంగా స్వతంత్రించుకుందాం మనం ఏదైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 మాటలు గుర్తుంచుకోండి. 1, కష్టాలు, బాధల కోసం ఏడవడం కాదు, దాన్ని ఎదిరించి గెలవడం నేర్చుకుందాం. 2, ఆశీర్వాదాలు, దీవెనల కోసం కాదు, మనమే ఆశీర్వాదం అవుతాం. 3, మనకు తెలియని విషయాలు దేవుడు బోధించాలనుకుంటున్నాడు, వాటిని నేర్చుకోవడానికి సమయం అంతటిని పెడదాం. ఇలాంటి సభలు జరిగినప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఆరాధన చివరిలో పెట్టుకోండి, వాక్యానికి మొదటి అవకాశం తీసేసుకుంటారు. చాలామంది దూరాల నుండి రావాలనుకున్నారంటే వాళ్ళ కోసమే, పాపం వాళ్ళకు న్యాయం చేద్దామని ఎదురు చూశారు సేవకులు. లేకపోతే ఎప్పుడో నాకు 8 గంటలకే ఇవ్వాలి, నేను రాగానే అదే అడిగాను, 8కి ఇచ్చేస్తారా అని అడిగాను. కానీ చాలా దూరం నుంచి 100 కిలోమీటర్ల నుంచి కూడా ఎవరో వచ్చారంటే ఇక్కడికి. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి ఆలస్యం చేయడం ద్వారా ఈరోజు జరిగింది. అయినా కానీ మీ అందరికీ కావాలి కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. ఎక్కడా తగ్గకుండా రోషం కలిగి పనిచేస్తున్నారు. ఏ విషయంలో చెందకుండా నీ పిల్లలు సార్. ఆనాటి గిద్యోను సైన్యం లక్షల మందిని గెలిచినట్టుగా నీ పిల్లలు కూడా లక్షల ఆత్మల్ని సంపాదించరుగాక. రే ప్రభా, పరిస్థితులు ఎలాంటివైనా సరే నీ పిల్లల విశ్వాసం సడలకుండా, ఆలోచన విధానం దిగజారికుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే రోషంగానే నడిచేటట్లు నీ పిల్లల్ని మీ స్వాధీనపరచుకోండి. ఆత్మదేవ, నీ పిల్లల ప్రార్థనా గదిని మీరు మండించండి. మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలం మీరే పొందమని
యేసు శక్తిగల నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.